రంభా ఊర్వశి తలగన్నే రమణీలలామయవరీమే ఇంద్రుని చంద్రుని అందాలు నీతని సూని కాబోలు రంభా ఊర్వశి తలదన్నే రమణీలలామయవరీమే నన్నే వెదకుతు భూమికి దిగిన కన్యక రతియే కాబోలు ఇంద్రుని చంద్రుని అందాలు నీతని సొమ్మే కాబోలు మౌనముగానే మనసును దోచే మన్మధుడి తడే కాబోలు తనివి తీరావలసి హృదయం కానుకీయని కరమేలా తనివి తీరావలసి హృదయం కానుకీయని కరమేలా పరమశిల్పి పడుచువానికి మధువు కాని సొగసేలా పరమశిల్పి పడుచువానికి మధువు కాని సొగసేలా రంభా ఊర్వశి తలదన్నే రమణీలలామయవరీమే మౌనముగానే మనసును దోచే మన్మధుడి తడే కాబోలు కలికి సరసన పులకరించి కరగిపోవని తనువేళ కలికి సరసన పులకరించి కరగిపోవని తనువేళ ఎడము లేక ఎదలు రెండు ఏకమవని బ్రతుకేలా ఎడము లేక ఎదలు రెండు ఏకమవని బ్రతుకేలా రంభా ఊర్వశి తలదన్నే రమణీలలామయవరీమే మౌనముగానే మనసును దోచే మన్మధుడి తడే కాబోలు కన్యక రతియే కాబోలు మన్మధుడి తడే కాబోలు మధుర గీత రవళిలో తర్వాతి గీతంగా భక్త ప్రహ్లాదులోని రారా ప్రియా సుందర అంటూ ఎల్వి జయలక్ష్మి వాజ్ సో ఫాస్ట్ ఇన్ డాన్సింగ్ అండ్ మేకింగ్ మూమెంట్స్ దట్ ది గ్లోబల్ సినిమాటోగ్రఫర్స్ ఫెల్ట్ వెరీ వెరీ బిటర్ వెరీ ఎమోషనల్ డిస్టర్బ్డ్ టు టేక్ హర్ స్నాప్స్ అన్నాడు. మరి ఆమె అంత ఫాస్ట్ మూమెంట్స్ ఇస్తుంటే కెమెరామ్యాన్ భయపడుతున్నారు అన్నాడు, అంత ఫాస్ట్గా క్యాప్చర్ చేయడానికి. అప్పట్లో ఇంత ఫాస్ట్ లెన్సెస్ కూడా లేవు, టెక్నాలజీ. మరి భక్త ప్రహ్లాద సినిమాలోని రారా ప్రియా సుందర ఎల్వి జయలక్ష్మి నాట్య వైభవం. ఈ గీతానికి నృత్యానికి సాదర స్వాగతం. కొద్ది నిమిషాలలో సభా మహోత్సవం. ఇట్ సీమ్స్ అబ్బాస్ ది డివైస్ ఆఫ్ ట్రైనెట్ ఈజ్ టెక్నికలీ ill equipped today and that will be corrected soon, friends. మరి ఈలోగా భక్త ప్రహ్లాద విశేషాలు కొన్ని చెప్పుకుందాం. భక్త ప్రహ్లాద ఏమిటి అసలు కాన్సెప్టు అంటే, శ్రీమదాంధ్ర దానికి ముందు వచ్చినటువంటి వ్యాస విరచిత భాగవతంలో భక్తి ఘట్టాలన్నింటినీ కూడా పొందుపరిచాడు వ్యాస మహర్షి. ప్రాంశు పయోధ నీల తనుభాసితు ఉజ్వల దండధారు పింగాంశు జటాచటాభరణు ఆగమ పుంజ పదార్థ తత్వని సంశయకారు కృష్ణ మృగచర్మ కృతాంబర కృత్యు భారతీ వంశ వివర్ధనుండు కృతశవందితు సాత్యవతేయు కొల్చెదనన్నారు. ఈ లోకంలో పౌరాణిక ఘటనముల్లో ముగ్గురే నల్లగా ఉన్నారన్నాడు.
తర్వాత దేవతామూర్తులకు అతీతమైన గ్రహములలో నల్లని వాడు నీలాంజన సమాభాసం శనీశ్వరుడు. కానీ కృష్ణ నామంతో ప్రసిద్ధమైన శ్రీకృష్ణ భగవానుడు, కృష్ణగా ప్రసిద్ధి అయినటువంటి ద్రౌపది, ఆమె పేరు కూడా కృష్ణ. అదేవిధంగా వేదవ్యాసుడు ప్రాంశు పయోధ నీల తనుభాషితుడు ఆయన. ఆ విధంగా వీరందరూ కూడా నీలమూర్తులుగా చెప్పారు. అయితే భక్త ప్రహ్లాద అంటే ఏంటంటే, పరమాచార్య చంద్రశేఖరేంద్ర మహాసరస్వతి ఏం చెప్తారంటే, భక్త ప్రహ్లాదుడి ఘట్టము ఒక అద్వైత మహాసంస్థాపనమురా అన్నాడు. అద్వైత యోగం. ఇందులో అద్వైతం ఏముంది అంటే, భగవంతుడిని నమ్మిన భక్తుడు, బాగా వినండి, భగవంతుడిని నమ్మిన భక్తుడు, భక్తుడికై దిగి వచ్చిన భగవంతుడు, ఇది అద్వైతం అన్నాడు. ఇద్దరు ఒకటే అయినటువంటి దివ్య సమాహార ఘట్టము భక్త ప్రహ్లాదము. దక్షిణ భారతదేశంలో మనకు ఆ తెలుగింటి పుణ్యాల పేటి అన్నాడు విశ్వనాథ సత్యనారాయణ గారు పోతనామాచ్యుడిని. ఈ పోతనామాచ్యుడు రాసిన భాగవతంలో దక్షిణ భారతంలో భాగవతం అంటే 4 ఘట్టాలు రెడ్డి గారు. 1 వామన చరిత, 2 గజేంద్ర మోక్షం, 3 ప్రహ్లాద చరిత, 4 రుక్మిణీ కళ్యాణ ఘట్టం. మరి ఉత్తర భారతదేశంలో శ్రీకృష్ణుని లీలా విలాసాలు, రాసలీల, ఇవన్నీ కూడా అందులో ఉన్నాయి. మరి వామన చరిత్రలో దాన వైభవం చెప్పాడు. విప్రాయ ప్రకటవ్రతాయ భవతే విష్ణుస్వరూపాయ వేద ప్రామాణ్య విదే త్రిపాదధరణిం దాస్యామి అంచున్ క్రియాక్షిప్రుడై ఆ ధనుజేశ్వరుండు వడుగుం చేజాచి పూజించి బ్రహ్మప్రీతమ్మని ధారవోసే భువనం ఆశ్చర్యమున్ చెందగన్ అన్నాడు. వీడేమిరా పొట్టివాడు శ్రీమన్నారాయణుడు చెడగడం ఏంది, రాక్షసరాజైన బలి 3 అడుగులు దానం ఇవ్వడం ఏంది అని భయపడి చూస్తున్నారట. దాన వైభవం ఇంత గొప్పది అని. ఎందుకు భయం అంటే, తీసుకునేవాడు శ్రీమన్నారాయణుడైనా చేయి కింద పెట్టాల్సిందే, ఇచ్చేవాడు రాక్షసరాజైనా చేయి పైనే ఉంటుంది. నిజంగా అర్థమైందా? ఎన్నో పురాణ పాత్రలు చేశారు మీరు. కాబట్టి రారా ప్రియా సుందర అనేటువంటి గీతానికి నౌ ఐ థింక్ ట్రైన్ ఇట్ గాట్ కనెక్టెడ్. ఐ వెల్కమ్ దెమ్ హియర్ ఆన్ టు డయాస్ టు రెండర్ ద టైటిల్.
bombastic. I wholeheartedly thank them for being with us today. మనం ఇట్లాంటి కార్యక్రమాలు చూడడం అదృష్టమే. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఒకసారి మీ అందరి చప్పట్ల మధ్య ఆ చిన్నారులకు జయోస్తు అంటుంది ఈ సభ. తర్వాతి గీతంగా నీ రాజు పిలిచెను రే రాజు పిలిచెను అంటూ మంగమ్మ శబ్దం సినిమా 1965లో ఆచార్య సి నారాయణ రెడ్డి గారి లేఖిని జాలు వారిచిన చక్కటి గీతం ఇది. ఘంటసాల గారు సుశీలమ్మ గారు ఆలపించగా చిత్రంలో ఎన్టీ రామారావు గారు జమున గారు అద్భుతంగా నర్తించారు. మరి ఇమీడియట్లీ లెట్ us ఎంజాయ్ ఈ రాజు పిలిచెను రే రాజు పలికెను. స్వాగతం, వెల్కమ్ ప్లీజ్. కంప్యూటర్లో తర్వాత గీతంగా ఊహలు గుసగుసలాడే నా హృదయము ఊగిసలాడే అంటూ బందిపోటు సినిమాలోని ఒక అద్భుతమైన గీతం ఇది. శ్రవణపేయంగా కరుణామృతంగా సాగేటువంటి సుమనైక రంజని అనేటువంటి రాగం ఇదని కర్ణాటక శాస్త్రీయ సంప్రదాయ సంగీత పండితులు తేల్చారు. ఊహలు గుసగుసలాడే. దిస్ ఈజ్ నోన్ యాజ్ రాగ్ మధుకంస్ ఇన్ హిందుస్థానీ మ్యూజిక్, దట్ ఈస్ ఇన్ సుమనేశ రంజని. మరి ఈ గీతానికి నర్తనం అందిస్తున్నారు గాయత్రి గారు, ప్రొఫెసర్ శ్రీదేవి గారు. కొద్ది నిమిషాలలో సభా మహోత్సవం. స్వాగతం. నీరాజు పిలిచిన సాంగే వేస్తున్నారు. ఆ గీతానికి మీ అందరి చప్పట్ల మధ్య సాదర స్వాగతం. పెద్దలు దైవజ్ఞ శర్మ గారు ఇచ్చేశారు, వారికి కూడా సభక్తిక వందనం. పిలిచెను రే రాజు నిలిచెను ఇదే నీదే కదా చెలి నారాణి నీవే కదా. నా రాజు పిలిచెను రే రాజు నిలిచెను ఇదే నాదే కదా ఇక నీ రాణి నేనే కదా. నిన్ను చూచి నీవన్నే చూచి నన్ను నేనే మరచేనులే, నన్ను నేనే మరచేనులే. పిలిచెను రే రాజు నిలిచెను ఇదే నీదే కదా చెలి నారాణి నీవే కదా. కళ్ళు ఏ కోనలో దాగెనో, ఏ కోనలో దాగెనో. పిలిచెను రే రాజు నిలిచెను ఇదే నీదే కదా చెలి నారాణి నీవే కదా. నా రాజు పిలిచెను రే రాజు నిలిచెను ఇదే నాదే కదా ఇక నీ రాణి నేనే కదా.
రసమయమైనటువంటి నాట్య జగత్తులో అభినయ కౌశల ప్రముఖం ఈ కార్యక్రమం. గురుగారు ప్రొఫెసర్ శ్రీదేవి గారు అటు గానము, ఇటు నాట్యము, ఇటు అభినయము, అటు నిర్వహణము చతుర్వేదములుగా ఈ కార్యక్రమాలను దిగ్విజయంగా నిర్వహిస్తున్నారు. వీణాపాణి కళా నిలయం, వీణాపాణి పూజన ప్రసిద్ధులే దైవజ్ఞ శర్మ గారు. మరి అదేవిధంగా ప్రభాకర శాస్త్రి అసాధ్యమైన విద్యా తత్పరుడు, సమున్నత విద్యాధిక ప్రమాణములను పాటించిన ధీ యోధుడు. వారికి కూడా శుభవందన చందనాలు అందిస్తూ ఊహలు గుసగుసలాడే సుమనేశ రంజని రాగం స్వాగతం. గుసగుసలాడే నా హృదయము గిసలాడే. ప్రియా ఊహలు గుసగుసలాడే నా హృదయము గిసలాడే. తొలి ప్రేమలో బలముందిలే, అది నీకు మునుపే తెలుసు. ఊహలు గుసగుసలాడే నా హృదయము ఊగిసలాడే. నన్ను కోరి చేరిన వేళ, దూరాన నిలిచే వేళ. నన్ను కోరి చేరిన వేళ, దూరాన నిలిచే వేళ. నీయానతి లేకున్నచో విడలేను పిరి కూడా. ఊహలు గుసగుసలాడే నా హృదయము గిసలాడే. దివి మల్లె పందిరి వేసే, భువి పెళ్ళి పీటను వేసే. దివి మల్లె పందిరి వేసే, భువి పెళ్ళి పీటను వేసే. నెరవెన్నెలా కురికించుతూ నెలరాజు పెంగిని చేసే. ఊహలు గుసగుసలాడే మన హృదయములో ఎలలోగే. చక్కటి గీతాలు, నేత్రపర్వమైనటువంటి నాట్యాంశాలు, మృదుమంజులంగా దివ్య రసమయ పల్లవంగా
లలిత నిసర్గ సుందరంగా కొనసాగుతున్నాయి వేదిక క్షేత్రంలో. మరి దైవంగ శర్మ గారి సాక్షిగా దొంతి జంగయ్య పద్యగాన ప్రియుడు, మరి వారు అదేవిధంగా ప్రభాకర శాస్త్రి చక్కటి విద్యా విభాకరుడు ప్రభాకరుడు, శాస్త్రములు చదివిన వాడు శాస్త్రి, వైదిక క్రతు నిర్వహణ శర్మిష్ఠుడు శర్మ అంటోంది దేవి భాగవతం. మరి ఏదేమైనా అగ్గిమీది గుగ్గిలం సినిమాలోని గీతం ఎందుకే 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 చందమామని సత్యం సంగీతం. అలనాడు మరి కాంతారావు రాజశ్రీ గారు, రాజనాల, గుమ్మడి, కైకాల సత్యనారాయణ కాంబినేషన్ ఆఫ్ ఓల్డ్ హిట్. మరి ఆ గీతం ఎందుకే ఎందుకే చందమామ. స్వాగతం. అందుకే 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 చందమామ దిలి దిలి వలపుల గుమ గుమలాయే చందమామ చందమామ. ఎందుకే 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 చందమామ గిలి 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 చందమామ చందమామ. అందుకే 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 చందమామ దిలి దిలి వలపుల గుమ గుమలాయే చందమామ చందమామ. ఎందుకే 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 చందమామ గిలి 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 చందమామ చందమామ. తరువాతి గీతంగా పిడుగురాముడు సినిమాలోని పిలిచిన పలుక ఓ జవరాల చిలిపిగా దరిచేర రావా రావా అంటూ శ్రావ్య శృంగార రసాత్మకం. అబ్బాస్కి ఎంతో ఇష్టం. మరి ఈ గీతాన్ని విందాం. స్వాగతం. గాయత్రి గారు, ప్రొఫెసర్ శ్రీదేవి గారు అందిస్తున్నారు. వీణాపాణి కళానిలయం, వీనస్ జెమ్స్ అండ్ బీడ్స్ ఏ కార్యక్రమం చేసినా కూడా
ఒక వైభవం, ఒక ప్రాభవం, అన్ని పాటలని గుదిగుచ్చి ఏర్చి కూర్చి చక్కటి సుమమాలలాగా తీర్చిదిద్ది సరస్వతికి దివ్య మంగళాభిషేకం చేస్తున్న ఒక పవిత్రమైన సంస్థ. ప్రొఫెసర్ శ్రీదేవి గారు ఒక డెడికేటెడ్ ఆర్టిస్టు, ఒక అంకిత భావంతో పనిచేసేటువంటి కళాకారిణి. వారికి కూడా మీ అందరి చప్పట్ల మధ్య ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు వారితో కలిసి నర్తించిన అక్షయ్ కూడా నాట్యాంజలి తరఫున ఆ చిన్నారులందరూ కూడా అనూష, అక్షయ, యోగిత అందరూ కూడా ఎవరికి వారే డి అంటే డి అన్నట్టుగా ఇందాక చూసాం మనం. సరిలేరు నీకెవరు వంటి అద్భుతమైన గీతాలకు మరి శ్రీ గౌరి అంటే వెరైటీ ఆఫ్ సాంగ్స్కి అద్భుతంగా డ్యాన్స్ చేశారు. వారందరికీ కూడా జయోస్తు అంటోంది వేదిక. పిలిచిన పలుకు ఓ జవరాల. స్వాగతం. మ్యూజిక్ ప్లీజ్. మధు, పిలిచిన పలుకవో జవరాల, పిలిచిన పలుకవో జవరాల, పిలిపిగనను చేర రావా రావా, పిలిచిన పలుకవో జవరాల. కలువల రాయడు చూసే వేళ, కలువల రాయడు చూసే వేళ, చెల్లెలు కమ్మింటు వేళ ఏళ, కలువల రాయడు చూసే వేళ. చల్లగా విరిసే నీ చిరునవ్వులు, చల్లగా విరిసే నీ చిరునవ్వులు, మల్లెలు కురిసెను నాలోనా. తొలి చూపులలో చిలికిన వలపులు, తొలి చూపులలో చిలికిన వలపులు, తొందర చేసెను నీలోన. పిలిచిన పలుకవో జవరాల, పిలిపిగనను చేర రావా రావా, పిలిచిన పలుకవో జవరాల. జగముల నేలే సొగసే నీడని, జగముల నేలే సొగసే నీడని, గగనములో దాగే నెలరేడు. మనసును దోచే మరుడవు నీవని, మనసును దోచే మరుడవు నీవని, కనుగొంటినిలే ఈనాడు. పిలిచిన పలుకవో జవరాల, పిలిపిగనను చేర రావా రావా. కలువల రాయడు చూసే వేళ, చెల్లెలు కమ్మింటు వేళ ఏళ. పిలిచిన పలుకవో జవరాల. వెరీ మచ్ మేడం. తరువాతి గీతంగా అందాల బొమ్మతో ఆటాడవా అంటూ అమరశిల్పి జక్కన్న సినిమా కోసం సాలూరు రాజేశ్వరరావు గారు చెక్కిన అనర్ఘ సంగీత శిల్పం ఈ గీతం. బి సరోజాదేవి ఒక క్లాసిక్ డ్యాన్స్ ఎఫెక్ట్ దాంట్లో ఉంటుంది. అద్భుతమైనటువంటి ఆ నృత్యాంశాన్ని మన కోసం అందిస్తున్నారు. యోగిత. స్వాగతం. అందాల బొమ్మతో ఆటాడవా, పసందైన ఈరే నీతోని స్వామి. అందాల బొమ్మతో ఆటాడవా, పసందైన ఈరే నీతోని స్వామి.
పిటిలి చల్లగాలితో కబురం పిటిలి చందమామలో వెదకి తినోయి తార తారను అడిగి తినోయి తాగిన వేళ రావోయి అందాల బొమ్మతో ఆటాడవా నల్లని మేఘము జల్లు కురియగా నల్లని మేఘము జల్లు కురియగా కళ్ళు నాడే నీలిను నలినై నిలుగని పరవశమందెగనోయి అందాల బొమ్మతో ఆటాడవా పసందైన స్వామి అందాల బొమ్మతో ఆటాడవా సభా మహోత్సవం గురుగారు గాలిలోన పైట చెంగంటూ ప్రతిజ్ఞాపాలనలో ఒక బృంద నృత్యం ఉంది. ఈ బృంద నృత్యాన్ని అందముగా ఆనందముగా ఆహ్లాద రసభూయిష్టంగా సౌందర్య మకుటంగా అందిస్తున్నారు. నాట్యాంజలి చిన్నారులందరూ కూడా కలిసి అక్షయ, అనూష, అనురాధ, మరి సిరి, యోగిత, సుస్మిత అందరూ కూడా ఉన్నారు. థ్యాంక్ యూ. వెల్కమ్ ప్లీజ్. మ్యూజిక్ అబ్బాస్ నేతృత్వంలో, ట్రైనెట్ వెంకట్ సారథ్యంలో గాలిలోన పైట చెంగు గంతులేసే నిందుకో గాలిలోన పైట చెంగు గంతులేసే నిందుకో పైట తోటి పడుచు మనసు పరుగు తీసే నిందుకో గాలిలోన పైట చెంగు గంతులేసే నిందుకో వెన్నెల చెలి వయారపు తగి వసంత
వయ్యారములికే చిన్నది అంటూ మంగమ్మ శబదం సినిమా విఠలాచార్య గారి దర్శకత్వం, ఆచార్య సి నారాయణ రెడ్డి గారి గీత రచనం, మరి సంగీతపు రారాజు టీవీ రాజు గారి గాంధర్వ వైభవం కలగలిసిన గీతం ఇది. మరి మీ అందరూ మా శ్రీదేవి గారికి చప్పట్లు కొట్టాలి. దానికి కారణం ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు లాంటి అగ్రశ్రేణి కథానాయకుల్ని అనుకరిస్తూ అభినయిస్తూ విశేషంగా ఆర్ట్స్లో కృషి చేస్తున్నందుకు ఢిల్లీ ఎంబీఆర్ యూనివర్సిటీ వారు వారికి గౌరవ డాక్టరేట్ ప్రకటించారు. ఈ నెల 13వ తేదీన వారు అక్కడ స్వీకరించనున్నారు. వారికి మీ అందరి ఆశీర్వచనం అపేక్షమాణం. స్వాగతం. వయ్యారములికే చిన్నది. ఈ గీత అనంతరం ప్రభాకర్ శాస్త్రి గారి నేతృత్వంలో, దైవకృష్ణ గారి సారథ్యంలో సభా మహోత్సవం. చిన్నది ఉడికించుతున్నది, రమ్మంటే రాను పొమ్మన్నది. నిలిచిన చిన్నారి చూపే అంతగా నన్ను కౌగిల్చెను, అనురాగ వీణ పలికించెను. చిలికే నీ కళ్ళలోని ఓర చూపులు ఏమన్నవి, తలపే ఫలించెను, తొలి ప్రేమ నేడు చిగురించెను. వయ్యారములికే చిన్నది ఉడికించుతున్నది, రమ్మంటే రాను పొమ్మన్నది. మరి యొక్క గీతము రాణి రత్నప్రభ సినిమాలోని నిన్న కనిపించింది నన్ను మురిపించింది అంద చందాల రాణి ఆ చిన్నది అంటూ ఎన్టీఆర్ రేలంగి నటించిన ఒక అద్భుత గీతం. విరహంతో రేలంగినే ప్రేయసిగా భావించి కౌగిలించుకుంటాడు ఎన్టీఆర్. ఆ అద్భుతమైనటువంటి ఆ సినిమా రాణి రత్నప్రభ. స్వాగతం. నిన్న కనిపించింది నన్ను మురిపించింది అందచందాల రాణి ఆ చిన్నది, నిన్న కనిపించింది నన్ను మురింది అందచందాల రాణి ఆ చిన్నది. ఆమె చిరునవ్వులోనే
మనసు పులకించగా మధుర భావాలు నాలోన కలిగించింది. నిన్న కనిపించింది నన్ను మురిపించింది అందచందాల రాణి ఆ చిన్నది. మరచిపోలేను ఆ రూపు ఏనాటికి, మరచిపోలేను ఆ రూపు ఏనాటికి. మమతలేవేవో చెలరేగే ఇది ఏమిటి, మమతలేవేవో చెలరేగే ఇది ఏమిటి. తలచుకొనగానే ఏదో ఆనందము, తలచుకొనగానే ఏదో ఆనందము. వలపు జనింతగా ప్రణయ గీతాలు నా చేత పాడించింది. నిన్న కనిపించింది నన్ను మురిపించింది అందచందాల రాణి. కనులారా చూసింది సొంపారగా, సోగ కనులారా చూసింది సొంపారగా. మూగ కోరికలు చిగురించే ఇంపారగా, మూగ కోరికలు చిగురించే ఇంపారగా. నడచిపోయింది ఎంతో నాదుకుగా, నడచిపోయింది ఎంతో నాదుకుగా. విడచి మనదాలను విరహతాపాలు మోహాలు రగిలించింది. నిన్న కనిపించింది నన్ను మురిపించింది అందచందాల రాణి ఆ చిన్నది, అందచందాల రాణి ఆ చిన్నది. సభా మహోత్సవం పెద్దలు శ్రీయుత దైవజ్ఞ శర్మ గారికి సాదర స్వాగతం. అదేవిధంగా ప్రభాకర్ శాస్త్రి గారికి స్వాగతం. అదేవిధంగా దొంతి జంగయ్య గౌడ్, గౌడ కులైక శిరో విభూషణుడు వారికి కూడా సాదర స్వాగతం. పద్యగాన విశారదుడు, ఇక అధినేత్రిని అయినటువంటి నేను శ్రీదేవి అనబడి నేను నిజంగా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. ఈ రోజున ఈ ప్రయోగం అభినయ విన్యాసం, ఆపాత మధురాల అభినయ విన్యాసం అని చక్కటి పాటలు ఎన్నో మనం వింటూ ఉంటాం. అంటే ఆపాత మధురాలు నేను మాట్లాడుతున్నది అప్పట్లో మనం చూసినటువంటి, అంటే నేను అప్పటికి పుట్టలేదు, 60ల్లోనూ 50ల్లోనూ పాటలు కూడా ఈరోజు చేయటం జరిగింది. అలానే 70ల్లోనూ రిలీజ్ అయినవి, ఎక్కువ శాతం 60ల్లో రిలీజ్ అయినవి అని నాకు బాగా తెలుసవి. అది అప్పుడు ఘంటసాల గారు కానీ సుశీల గారు కానీ ఒక పాట బాలసుబ్రహ్మణ్యం గారు పాడినవి కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే చక్కటి కవులు, రచయితలు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఇత్యాది మన కవి పుంగవులంతా కూడా చక్కగా వాళ్ళ పదాలను, అలంకారాలు, సమాసాలు, చక్కటి విశేషణాలు. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి ప్రత్యేకత ఏమిటంటే విశేషణాలు ఆయన చక్కగా ఉపయోగిస్తారన్నమాట. వారి పదాలకి ముందర ఏ పదం వాడబోతున్నా దానికి ముందర దాని గురించినటువంటి ప్రత్యేకత ఉంటుందన్నమాట. అంటే అది విశేషణంగా చెప్పబోతుంది. మనకి అందరికీ తెలుసు కదా, నామవాచకానికి ముందుగా వాడేది విశేషణం అన్నమాట. అంటే ఆ నామవాచకాన్ని వర్ణిస్తూ ఆయన ఆ ప్రకారంగా రచించేవారు. అలా ఎంత చక్కటి రచన పటిమ గల కవులు, రచయితలు మన తెలుగు సినీ ప్రపంచంలో ఉన్నారు. అలాగే స్వరకర్తలు, మీకు నిజంగా అప్పట్లో చక్కటి టీవీ రాజు గారు ఎంత బాగా స్వరాలను సమకూర్చేవారు. అలాగే మన సత్యం గారు కానీ, కేవి మహాదేవన్ గారు కానీ, మాస్టర్ వేణు గారు కానీ, వీళ్ళందరూ కూడా, చలపతిరావు గారు కానీ, సుసర్ల దక్షిణామూర్తి గారు కానీ, వీళ్ళందరూ కూడా ఎంత బాగా అసలు స్వరాలను
చేకూర్చి ఆ పాటలకి ఎంతటి అందం తెచ్చారు అనేది వర్ణనాతీతంగా ఉంటుందన్నమాట. అటువంటి పాటలు అప్పట్లో ఉన్నవి. కొన్ని వీడియోలు యూట్యూబ్లో కూడా మనకి దొరకట్లేదండి, ఎంతో ప్రయత్నిస్తే తప్ప దొరకటం లేదు. అయితే మనకి యూట్యూబ్లో దొరకటం లేదు. అటువంటి పాటలు చక్కటి సాహిత్య విలువ ఉన్నటువంటి ఒక పాట. అటువంటి పాటని చక్కగా స్వరపరిచినటువంటి ఆ వైనం, ఇదంతా కూడా ఆ పాటలో అప్పటి చక్కటి కథానాయికలు కథానాయకులు ప్రదర్శించినటువంటి తీరు మనకందరికీ కూడా తెలుసు. అవన్నీ మనమందరం కూడా వీక్షించి ఉన్నాం. అయితే అటువంటి చక్కటి పాటలను మేము ఈ రోజున అభినయించడం జరిగింది. ఎందుకంటే వాటిని అభినయించడం ద్వారా మళ్ళీ ప్రేక్షకులకు గుర్తు చేయడం నా సంకల్పం. ఇదే నా అభిప్రాయం, నా ముఖ్యోద్దేశం అదేనండి. ఈ ఆపాత మధురాల అభినయ విన్యాసం అనేటటువంటిది ఈరోజు నిర్వహించడానికి ప్రధాన కారణం నేను మీ ముందు తెలియజేసుకున్నాను. ఏంటంటే ఇటువంటి ప్రక్రియలు చేయటానికి అంటే అందరూ ముందుకు వస్తారో లేదో నాకు తెలియదు, నేనైతే చూడలేదు. నేను చెయ్యాలి ఇది అని అనుకున్నాను. ఆ సంకల్పం బహుశా గొప్పదేమో నాకు తెలియదు. 2022 నుంచి కూడా నేను ఈ అభినయ విన్యాసం అనేది నా తోటి చక్కటి కళాకారులతో నేను చేయగలుగుతున్నాను. చేసి సఫలీకృతురాలనయ్యాననే చెప్పాలి. ఇందులో ఇంతవరకు కూడా నాకు సహకరించినటువంటి అందరూ నటీమణులు, చక్కటి కళాకారులు, వాళ్ళందరికీ కూడా కైమోడ్పులు నిజంగా. నేను అలాగే చక్కటి చారిత్రాత్మక విలువలున్న పౌరాణిక చక్కటి ఇతివృత్తం ఉన్నటువంటి చిత్రాలను వీక్షించడం జరిగింది. అవన్నీ కూడా మరలా అభినయించి నేను ఇక్కడే ఇదే త్యాగరాయ గానసభ, శ్రీ సద్గురు త్యాగరాయ గానసభ, ఆ మహనీయుడు ఆ వాగ్గేయకారుడి పేరిట నెలకొల్పినటువంటి ఈ పవిత్ర క్షేత్రంలో, ఈ కళాక్షేత్రంలో నేను ఈ కళా వేదికపై ప్రదర్శించడం జరిగింది. పలువురి మన్ననలు పొందటం జరిగింది. ఈ నేపథ్యంలోనే నాకు ఎంబీఆర్ యూనివర్సిటీ వాళ్ళు డాక్టరేట్ డిగ్రీ ప్రకటించారు. జూలై 13న ఆ డాక్టరేట్ డిగ్రీ తీసుకోవడానికి నేను ఢిల్లీ వెళ్తున్నాను. ఇది సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ అభినయ విన్యాసానికి గాను, ఎనాక్టింగ్ ఆర్ట్స్కి గాను వాళ్ళు నాకు ఈ పవిత్రమైనటువంటి ఎంతో చక్కటి అంటే ఉన్నతమైనటువంటి పట్ట నాకు ఇవ్వబోతున్నారని తెలియజేసుకోవడానికి సంతోషిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. ఆమె వండగలదు, వడ్డించగలదు, మెప్పించగలదు అంటుంటాడు. ఆ విధంగా అన్నిట్లో ఆమె అటు నటనము, ఇటు నాట్యము, అటు గానము, అటు నిర్వహణము, వీటన్నిటిలో కూడా దక్షురాలు. వారికి యూనివర్సిటీ డాక్టరేట్ రావడం సముచితం, రైట్ డెసిషన్. మరి వారి ఒకసారి మీ అందరి చెప్పడం మధ్య వారికి కంగ్రాచులేషన్స్ చెప్తూ వారి ఢిల్లీ పర్యటన దిగ్విజయం కావాలని కోరుకుంటున్నాను. మరి నేటి కార్యక్రమానికి శ్రీమతి హంసవేణి నాట్యాంజలి అధినేత్రి, కొంచెం లేటుగా వచ్చిన లేటెస్ట్గా వచ్చింది. ఆమె వాళ్ళ చిన్నారుల రూపంలో ఇక్కడ నాట్యంగా ఉందనే ఉంది. బాబు ఇంకొక కుర్చీ, మా అబ్బాస్ ఇంకొక కుర్చీ. మా హంసవేణికి బాగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, అందుకే చప్పట్లు మోగుతున్నాయి. మీ అందరి చప్పట్ల మధ్య మా హంసవేణి గారికి సాదర స్వాగతం. మరి ముందుగా పెద్దలు దైవజ్ఞ శర్మ గారి శుభాశిస్సులు. వీణాపాణి కళానిలయం లక్ష్మీ సౌభాగ్యవతి శ్రీదేవి గారి నాయకత్వంలో సనాతన పురాణ సంబంధమైనటువంటి ప్రబంధాత్మకమైన పాత్రను అమోఘంగా అద్వితీయంగా పోషించినటువంటి మా శ్రీదేవి గారిని ఒకసారి అభినందించవలసిగా కోరుతున్నాను. మగవాళ్ళు మగ పాత్ర ధరించడమే కష్టం, కానీ ఆడవాళ్ళు మగవాళ్ళ పాత్రను అమోఘంగా అపూర్వంగా నటించినటువంటి సౌజన్యమూర్తి మా శ్రీదేవి గారు. రామారావు గారితో నాకు 1982 నుంచి అనుబంధం. దాని తర్వాత చాలా ఆత్మీయంగా చూశా. కొన్ని సినిమాల్లో
రామారావు గారే సాక్షాత్కరించాడా అన్నంత అద్భుతంగా మా శ్రీదేవి గారు చేశారు. ఇవాళ చాలామంది కళాకారులు కార్యక్రమంలో ఉన్నారు. ఏదేమైనా కూడా సనాతన ధర్మాన్ని, పాతకాలాన్ని స్మరించుకోవడం చాలా అద్భుతం. ఇవాళ 60లో వచ్చినటువంటి పాటలు ఆణిముత్యాలు. పాట పక్షి లాంటిది, అన్ని ప్రాంతాల్లో వాళ్తుంది. అంటే పండిత పామరరంజకమైంది పాట. అలాంటి పాటల ద్వారా అభినయించినటువంటి వీణాపాణి సంస్థ ఆవిడ తన ఒక ప్యాషన్ ఆవిడకు మన శ్రీదేవి గారికి చాలా డబ్బు ఖర్చు పెడుతుంది. దాంతోపాటు చాలామంది కళాకారులను తయారు చేస్తుంది. మన గతకాలము వర్తమాన తరానికి తెరవాలనే ఆ పరమోద్దేశ్యం. పురాణాల్లో ఉన్నటువంటి పాత్ర యొక్క అంతే కదా, వర్తమానంలో ఉన్నటువంటి ఈ మమ్మీ డాడీల సంస్కృతి నుంచి ఒక భిన్నమైన సంస్కృతిలో తీసుకెళ్ళామనేటువంటి ఒక యజ్ఞతుల్య సంకల్పం మన గాంధీ గారు, మా శ్రీదేవి గారిది ఎంత అద్భుతంగా చేస్తుంటే ఇవాళ 8 అన్ని పాటలు కూడా ఒక వికసించినటువంటి కుస్మంలాగా ఉన్నాయి. అలాంటి పాటల్లో తనతో పాటు అభినయించినటువంటి చిరంజీవి లక్ష్మి శ్రీదేవికి చిరంజీవులందరినీ అభినందిస్తూ, సుదీర్ఘ ఉపన్యాసాన్ని వేదిక కాదు, తర్వాత కార్యక్రమం ఉంది కాబట్టి మా అబ్బాస్ నేతృత్వంలో శుభం భవతు. వీణాపానికి మా అమ్మాయి మన శ్రీదేవి గారికి, శ్రీదేవి బృందాన్ని అభినందిస్తూ ఆశీర్వదిస్తూ శతమానం. ధన్యవాదాలు సార్, చాలా ఆనందం. దైవజ్ఞ శర్మ గారికి ధన్యవాదాలు. అదేవిధంగా మన మధ్య పిల్లుట్ల లక్ష్మీకాంత శర్మ గారు, ఆయన ఎంత గొప్పవాడంటే దుర్యోధనుడి చెల్లియో చెల్లకో ఎంత అలవోగ్గా నటించగలడో, విభిన్నమైనటువంటి ఘట్టనాల్ని ఆయన సృజించేవాడు. గ్రేట్ పర్సన్, క్రియేటివ్ జీనియస్. ఆయన నేతృత్వంలో నేను సుయోధన సమాలోచన అని, సుయోధనుడు, దుశ్శాసనుడు, శకుని, కర్ణుడు కూర్చొని ఏం ఆలోచించారు, నేను నన్నయ్య భట్టారకులోని సభాపర్వాన్ని అతుల పరాక్రమార్జితంబులైన ధనంబుల పేర్మి చేసి ఉన్నతమగుచున్న పాండు నరనాథుల లక్ష్మి నాకసమ్మతమై సూవెలింగే వినుమాతుల శకుని మామ వినుమాతుల మానధనాఢ్యుడైన భూపతి సహింపనోపునే సపత్నుల వృద్ధి ఆత్మహానియున్. పాండవుల అభివృద్ధిని రారాజు సహించగలడా అని ఒక వికృత వికటాటహాసం చేస్తాడు. ఆ సుయోధన సమాలోచనలోనే పాచికలాడించి వాళ్ళని ఓడించాలని నిర్ణయం తీసుకుంటారు. ఈ ఘట్టం ఎవరు ప్రదర్శించగా నేను చూడాల, యావత్ ఆంధ్ర, యావత్ తెలంగాణలో ఓన్లీ పర్సన్ దట్ ఈస్ పిల్లుట్ల లక్ష్మీకాంత్ శర్మ గారు. వారి యొక్క శుభ ప్రసంగం అపేక్షమాణం. సభాయ నమః. వీణాపాణి కళానిలయం వారు ఈరోజు చేపట్టినటువంటి ఈ మహత్తరమైన కార్యక్రమానికి నన్ను కూడా వేదికకి పిలిచినందుకు కమిటీ వారికి, ముఖ్యంగా మేడం గారికి, శ్రీదేవి గారికి, అలాగే దైవజ్ఞ శర్మ గారి పక్కన కూర్చునే అవకాశాన్ని కల్పించినటువంటి మా గాంధీ గారికి, అలాగే మా అన్నయ్య జంగయ్య గౌడ్ గారు, ఆయన కృష్ణుడు వేస్తే నేను దుర్యోధనుడు ఆడా, ఆయన అశ్వత్థామ వేస్తే నేను దుర్యోధనుడు ఆడాను. చాలా వేషాల మీద కలిసి చేయడం జరిగింది. ఈరోజు ఈ జరిగినటువంటి కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది. కొన్ని యాంగిల్స్లో శ్రీదేవి గారు రామారావు గారిని మరిపించారు. ఆవిడ చాలా సంతోషం. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఎన్టీఆర్ యూనివర్సిటీ నుంచి ఆవిడ డాక్టరేట్ తీసుకోవడం మా అందరికీ, కళాకారులందరికీ కూడా చాలా ఆనందంగా ఉందని తెలియజేసుకుంటూ, ఏదైనా ఒక సభా కార్యక్రమంలో ఒక పౌరాణిక పద్యం ఉంటేనే సభ బాగా రక్తికడుతుందనేటువంటి ఉద్దేశంతో పద్యం మీద పద్యం చెప్పి నేను ఈ కార్యక్రమం ముగిస్తాను. పద్యం ఎంత గొప్పదంటే, పద్యము భారతి హృదయ పద్మము, పద్యము భారతి హృదయ పద్మము, వాంగ్మయ దివ్య సత్వము, పద్యము తెలుగువారి రసమాధ్యము, సంస్కృతి వైభవాల వైసత్యము, హృదయ మాధ్యము, స్వజ్యోతికి అర్పితమైన స్వాధు నైవేద్యము,
సర్వదా హృదయ వేద్యము దండము పద్య విద్యకు. శుభం భూయాత్. శ్రీదేవి గారికి మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు. పద్యము భారతి హృదయ నైవేద్యం అన్నారు. చాలా హ్యాపీ సార్, అద్భుతమైన మాట అన్నారు. ధన్యవాదాలు తెలియజేస్తూ తర్వాత మరి దొంతి జంగయ్య గౌడ్ గారు శుభాశిస్సులు. ఈరోజు కార్యక్రమంలో పెద్దలు ఆశీనులైన అందరికీ కళాభివందనాలు, ప్రేక్షక దేవులకు వందనాలు. శ్రీదేవి అమ్మ అన్ని కళల మూర్తీభవించిన అమ్మ శ్రీదేవి అమ్మ. వారికి నా తరఫున శుభాభివందనాలు. ఆ దేవుడు వారి ఆయురారోగ్యాలను వారిని కాపాడాలని కోరుకుంటూ సెలవు. ధన్యవాదాలు సార్. అదేవిధంగా విద్యారంగంలో సమున్నత ప్రమాణాలు వెలయిస్తూ కళల పట్ల అభిరుచి అభినివేశం ఉన్నటువంటి పెద్దలు మా ప్రభాకర శాస్త్రి గారు, వారి శుభాశిస్సులు. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నమస్సుమాంజనుడు. ముఖ్యంగా ఈ అతిథి దేవుళ్ళందరికీ కూడా అభివందనలు. శ్రీదేవి గారి నటన, ఆ నాట్య విశేషాలను మనం ఎన్నో ఏళ్లుగా చూస్తున్నాం, మీరు అందరూ వర్ణించినారు. అయితే మనకందరికీ ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే ఒక డాక్టరేట్ రావడం, రేపు 13వ తారీఖు తీసుకోకపోవడం. డాక్టరేట్ అనగానే మనము చాలామందికి ఏదో ఒక యాంగిల్లో రావడం చూస్తుంటాం. కానీ శ్రీదేవి గారు ఎన్నో ఏళ్లుగా మనకు అన్ని రంగాల్లో సేవ చేసుకుంటూ వస్తున్నారు. ధనుర్మాస వేళల్లో రంగనాథుణ్ణి కీర్తించుకుంటూ అనేక భక్తి కార్యక్రమాలను ప్రజాబాహుళ్యంలోకి ఆధ్యాత్మిక చైతన్య కుసుమాలను పంచుతున్నారు. అట్లాగే ఆజాదీక అమృత మహోత్సవం వేళ కూడా దేశభక్తిని పెంపొందించే అనేక కార్యక్రమాలను చేపట్టినటువంటి ఒక దేశభక్తి గల ధీర వనిత. ఇవన్నీ కార్యక్రమాలు చూసే ఆ డాక్టరేట్ని ఇస్తున్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ సంస్థ యొక్క ఉద్దేశాలు, ఆశయాలు చూస్తే మహిళలకి పెద్ద పీట వేయడం, మహిళలను గౌరవించుకునే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన భావనలన్నీ కూడా ఆమెకు స్త్రీ జాతి పట్ల, స్త్రీలకున్న ప్రాముఖ్యతను తెలియజేసేటటువంటి అనేక ముఖ్యాంశాలుగా మనకు తోస్తాయి. అదేవిధంగా ఒక గాయని, నర్తకీమణి, రచయిత్రి, అలాగే తర్వాత నిర్వాహకురాలు, డైరెక్టరు, ఇవన్నీ కూడా గమనించే ఈరోజు ఆ యూనివర్సిటీ వారికి డాక్టరేట్ను అందిస్తున్నది. నేను మొన్న ఒక కార్యక్రమం చేసినప్పుడు ఆమెను సంబోధిస్తూ డాక్టర్ శ్రీదేవి గారు అన్నా. నా నోటి మాట అట్లున్నదో ఏమో అని కూడా నాకు అనిపిస్తుంది. డాక్టర్ శ్రీదేవి గారు అని పిలిచిన, అది రావాలని కాదు నేను అనుకున్నా, ఇదివరకే ఉన్నది అనుకున్నా. సో అది మన ప్రకృతి గమనించింది. అలాగే నేను ఇక్కడ డ్యాన్స్ చేస్తుంటే నా మిత్రులు ఒక 10-15 మంది మా సంస్థ ద్వారా ఫేస్బుక్లో పెట్టడం ద్వారా వచ్చినారు. వాళ్ళందరూ అంటున్నారు, అసలు ఏం పాటలు ఇవి, ఎక్కడివి, మనం చిన్నప్పుడు విన్నాము, ఇప్పటి పాటలకు ఎంత తేడా అని. మా ఇంట్లో ఒక హార్మోనియం పెట్టే ఉండేది సార్, అదేందో రికార్డ్. అప్పుడు మా నాన్నగారు పొద్దున్నే లేవగానే ఈ పాటలు పెడుతుండేవాడు. వరించి వచ్చిన, ఏమైపోయినని విచారమాని, ఈ పాటలన్నీ ఆ గ్రామ్ఫోన్ రికార్డు. ఇవన్నీ నన్ను చిన్నతనంలోకి తీసుకెళ్ళినాయి. నేను అందుకే లోపల అన్నాను, మీరు మనుషులా దేవుళ్ళ, అమృతం దాగొచ్చినరా, ఎంతకు అలసిపోవటం లేదేంది అని అన్నాను. నిజంగానే వాళ్ళు మన కళారంగంలో ఉన్నటువంటి ఒక కళా హృదయుల ఆశీస్సులు అందుకున్నటువంటి చిరంజీవులు. మీరు మీ యొక్క కళ ద్వారా, పెద్దలందరి ఆశీస్సుల ద్వారా అనేక వత్సరాలు కీర్తి కిరీటంతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ధన్యవాదాలు శాస్త్రి గారు. అదేవిధంగా ఈ మాట, పాట, పద్యం వీటి వెనుకాల విశేషమైన కృషి ఉంది. అటువంటి ఒక కృషికి పట్టుకొమ్మ మా వరలక్ష్మమ్మ. మరి సుప్రీం కమాండర్ ఆఫ్ వీణాపాణి కళానిలయం అంటుంటా, నేను చమత్కరిస్తుంటా, అది నిజమే. ఆ విధంగా వారి వెన్నుదన్ను లేకపోతే మా అందరికి కూడా కొంచెం ఆ చైతన్యం ఉంది వారిలో. మీ అందరికి చప్పట్ల మధ్య వారి ప్రసంగం అపేక్షమాణం. సభాయ నమః. నా గురించి కొంచెం ఎక్కువగానే చెప్పినట్టున్నారు గాంధీ గారు. సో నాకు తమ్ముడు భార్య అండి శ్రీదేవి. ముందు బంధుత్వం కంటే కూడా ఇద్దరం మంచి ప్రాణ స్నేహితులం. సో తను ఇలా చేయటం నాకు చాలా ఆనందంగా ఉంటుందన్నమాట. ఇంక మాకు వేరే ప్రపంచమే లేదు, ఆట పాట ఇలా రావటం చేయటం. సో ప్రస్తుతం ఆడపిల్లలు వచ్చారు, వాళ్ళని కూడా మేము ప్రోద్బలం చేస్తున్నాం డ్యాన్స్ చేయాలని. హంసవేణి
వచ్చారు మేడం, థ్యాంక్ యూ. సో నాకు ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందుకు ఏం చెప్పాలి, సంతోషంతో మాటలు రావట్లేదు. ఎందుకంటే కళాకారులను ఎప్పుడు కూడా గౌరవించడం దానికంటే తప్పట్లు కొడితే పక్క వాళ్ళందరికీ కూడా చాలా ఆనందంగా ఉంటుంది, ఆహా మనం చేసింది వాళ్ళకి నచ్చింది అని. సో ఇలా ఎల్లవేళలా మీ అందరి ఆదరాభిమానాలు మాకు దొరకాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ధన్యవాదాలమ్మా. సంస్థ పక్షాన పెద్దల్ని శాలువలతో సత్కరించుకొని వెంటనే జాతీయ గీత ఆలాపనతో ఈ కార్యక్రమం ముగుస్తుందనకూడదు, దిగ్విజయం అవుతుంది. మరి సంస్థ పక్షాన శ్రీదేవి గారు, వరలక్ష్మి గారు కలిసి పెద్దలు దైవగిరి శర్మ గారికి, లక్ష్మీకాంత్ శర్మ గారికి, మా జంగయ్య గౌడ్ గారికి, ప్రభాకర్ శాస్త్రి గారికి, అనురాధ గారికి శాలువలు వేయవలసిందిగా కోరుతున్నాను. దైవగిరి శర్మ గారిని మీ అందరి చప్పట్ల మధ్య సత్కరిస్తోంది. ఓవర్ టు అవర్ ఫోటోగ్రఫర్ శ్రీనివాస్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ శ్రీ జంగయ్య గౌడ్ గారు. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ శ్రీయుత ప్రభాకర శాస్త్రి. నెక్స్ట్ ఆయన హెచ్ఎంగా రిటైర్ అయినాడు. దో రిటైర్డ్ నాట్ టైర్డ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ శ్రీ పిల్లుట్ల లక్ష్మీకాంత్ శర్మ గారు. నెక్స్ట్ నాట్యాంజలి అధినేత్రి, అక్షయ బాధిత. అద్భుతమైన అక్షయ లాంటి కళాకారం తయారు చేసిన మా హంసవేణి గారు. థ్యాంక్ యూ మేడం. ఒకసారి మీ అందరి సపోర్ట్తో ఎంతో పవర్ఫుల్ మా అక్షయ టీం అంతా కూడా తయారు చేసింది, సామాన్యం కాదు. ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎమ్మెల్యేగా నిలబడితే మంచిది, ఎక్కువ ఓట్లు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అందరం కూడా కలిసి అభినయ ధాత్రి, మరి మా ఎంబీఆర్ యూనివర్సిటీ ఢిల్లీలో గౌరవ డాక్టరేట్ను పొందనున్న డాక్టర్ శ్రీదేవి గారిని మీ అందరి చప్పట్ల మధ్య సత్కరిస్తోంది ఈ సభ. దైవజ్ఞ శర్మ గారు, లక్ష్మీకాంత్ శర్మ గారు కలిసి శ్రీదేవమ్మ గారికి సత్కారం. వెంటనే అందరు కూడా జాతీయ గీతాలాపనకి లేచి నిలబడవలసిందిగా కోరుతున్నా. పట్టుకోండి అట్లుంటా నేను. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल गंगा, हिंद हिमाचल यमुना गंगा उज्ज्वल जलधि तरंगा, तब शुभ नामे जागे तब शुभ आशीष मागे, गावे तब जय गाथा, जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे, जय हिंद।